బహుశా ఈ రాష్ట్రంలో రాఘవేంద్రరావు గారు లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. వారు అధికారిగానే కాకుండా తెలంగాణ ఉద్యమంలో సమయంలో వారు పోషించిన పాత్ర మరి చాలా గొప్పగా ఉన్నటువంటి చరిత్ర. వారు మొదటిసారిగా మునుగోడు ఎండిఓగా పనిచేస్తున్న సందర్భంగా ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో మేము ఉన్నప్పుడు వారు నిజంగా మరి ఆ మండల అధికారిగా ప్రజలకు గ్రామాల్లో పనిచేస్తున్న సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం ఎంత శ్రమ పడేవాళ్ళు, ఎంత చాకచక్యంగా అందరినీ ఒప్పించి ఆ పనులని మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసేటువంటి వ్యక్తి. సరే, ముఖ్యంగా వారు ఏ ప్రాంతంలో వారు కోలార్లో పనిచేసినా, నగరికల్లో పనిచేసినా, పిండిలో పనిచేసినా, మునుగోడులో పనిచేసినా రాఘవేంద్రరావు గారు అంటే ఇప్పటికీ మరి ఆ మండల ప్రజలు గుర్తుంచుకునే విధంగా వారు పనిచేసిన సందర్భం మనకు కనబడుతుంది. అదేవిధంగా వారు ముఖ్యంగా నల్లగొండ జిల్లా లాంటి ప్రాంతంలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు మరి నీటి సమస్య మీద జలసాధన పోరాటంలో, అదేవిధంగా ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో వారు గలమిప్పడంలో కానీ మాలాంటి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంగా ముక్కుసూటిగా మాట్లాడినటువంటి సందర్భం నాకు ఇప్పటికి గుర్తుంటుంది. మునుగోడులో పనిచేసిన సందర్భంగా ఆ మండల కేంద్రంలో మరి నిరుపేదలు, మరి పండ్ల కొట్టు యజమానులు, బండ్లు వేసుకున్న వాళ్ళకు ఒక సమస్య వస్తే కమ్యూనిస్టు పార్టీగా నాడు వాళ్ళు పేదవాళ్ళు, నిరుపేదలు మీరు కొద్దిగా తొలగించకూడదని మేము విజ్ఞాపన పత్రం ఇస్తే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు పేదల కోసం నిలబడతారు కానీ తక్కువ జనం కోసం ఉన్నట్టు మీకు కనబడుతుంది సత్యం. అందుకనే మీరు సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేయాలని మాలాంటి వాళ్లకు మరి చెప్పేవాళ్ళు. అందువల్ల వారు నిజంగా పేద ప్రజల పట్ల కానీ లేకపోతే ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఈ ప్రాంత సమస్యల కోసం ఒక పెద్ద సామాజిక చైతన్యం గల అధికారిగా మనం అందరం గుర్తుండిపోయే విధంగా మరి రాఘవేంద్రరావు గారు ఉన్నారు. అందువల్ల వారు నిజంగా ఇవాళ పదవిరమణ పొందురంటే మునుగోడులో పనిచేసిన తర్వాత నేను శాసన మండలి సభ్యునిగా అయిన తర్వాత అనేక సార్లు కలవాలనుకునేవారు. వారు నిజంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద మరి అనుభవం కలిగినటువంటి అధికారిగా, ప్రజా సామాజిక చైతన్యం, ప్రజల పట్ల అంకిత భావంతో ఒక అధికారిగా మరి మండల అధికారిగా పనిచేసిన, ఈ రాష్ట్రంలో అనేక రంగాలల్లో పనిచేసే సందర్భంగా సమర్థవంతమైనటువంటి అధికారిగా గుర్తింపు పొందడం వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి తరపున వారికి ముఖ్యంగా భవిష్యత్తులో కూడా వారి పదవిరమణ పొందిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద ప్రజా చైతన్యం, అనేక సమస్యల మీద తమ పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ